హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా తెలుగు ప్రేక్షకులందరికీ హ్యాపీ రక్షాబంధన్. నేనైతే వీడియో ఎప్పుడో పోస్ట్ చేద్దాం అనుకున్నా, కానీ కొన్ని పనులు ఉండేసరికి కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్, ఏమనుకోకండి. రక్షాబంధన్ అయితే మా మిట్టు అయితే నా కొడుకుకి మరియు మా అక్క కొడుకుకి ఇద్దరికి రాఖీ కడుతుంది. అయితే రక్షాబంధన్కి మెయిన్గా ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, రాఖీ పండుగ రోజు కేవలం అన్న చెల్లెలు మాత్రమే కాదు, ప్రతి ఒక్కరు కట్టుకోవచ్చు. బ్రదర్స్ లేని వాళ్ళు మాత్రం అస్సలు ఫీల్ అవ్వకండి. మన ఫాదర్ కూడా మన రాఖీ కట్టుకోవచ్చు. మన కొలీగ్స్ అయినా సరే, మన కజిన్స్కి అయినా సరే, ఎవరికైనా రాఖీ కట్టుకోవచ్చు. మేమైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఎవ్రీ ఇయర్ కంటే ఇయర్ చాలా స్పెషల్ డే అని అనుకోవచ్చు. ప్రతి ఒక్కరిని కలిసాము, ఎందుకంటే మా ఊర్లో సండే రోజు బోనాల ఫెస్టివల్ ఉండే, ఇంకా సాటర్డే రోజు అయితే రాఖీ పండుగ వచ్చింది. అయితే మాకు కలిసి వచ్చింది. ఇంకా మేము ఒకటే ఫెస్టివల్కి వెళ్ళాము, కానీ రెండు ఫెస్టివల్స్ ఒకేసారి చేసుకోవడం వల్ల ఆల్మోస్ట్ అందరికీ రాఖీ కట్టేశాము. ఇంకా మాకైతే చాలా స్పెషల్గా అనిపించింది. నేనైతే మా తమ్ముడికి రాఖీ కట్టిన, మా మిట్టు అయితే 8 మెంబర్స్కి ఏమో రాఖీ కట్టింది వాళ్ళ బ్రదర్స్కి. ఇంకా మా మదర్ వాళ్ళు కూడా మా మామయ్య వాళ్ళకి కట్టిర్రు. ఇంకా ప్రతి ఒక్కరం ఇంకా రాఖీ కట్టుకున్నాం. కానీ మా మిట్టు అయితే ఇంకా ఎంతసేపు కట్టాలి మమ్మీ, నేను రాఖీ కట్టి చేతులు నాకు పోతున్నాయి అన్నది. ఫుల్ నవ్వినాం. కానీ రాఖీ పండుగ రోజు మాత్రం నేను అనుకున్నది ఏంటంటే, మెయిన్గా అంటే ప్రతి ఒక్కటి గిఫ్ట్స్, ఆర్టికల్స్ అయినా, కావాల్సింది ఏదైనా, డబ్బుల విషయమైనా ఏదైనా ఇట్లా గిఫ్ట్ ప్రజెంట్ చేస్తారు కదా రాఖీ పండుగ రోజు బ్రదర్స్. కానీ జస్ట్ గిఫ్ట్ మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క చెట్టు ఇస్తే బాగుంటుందని అనుకొని చెట్టు ఇస్తే బాగుంటుంది. చెట్టు ఇస్తే ఇంకా మన పర్యావరణాన్ని కూడా మనం రక్షించిన వాళ్ళం అవుతాము కాబట్టి.
మేమైతే ఈ విధంగా రాఖీ పండుగ సెలబ్రేట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. మీరు కూడా ఏ విధంగా రాఖీ సెలబ్రేట్ చేసుకున్నారో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.